నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘరాన మోసం జరిగింది. ఆదిమూర్తిపురంలో కొందరు రైతులు సింజెంట్ కంపెనీకి చెందిన యాంపిగ్లో అనే పురుగు మందును కంది పంటకు పిచికారీ చేయడంతో పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పురుగు మందుల వల్ల చేతికి వచ్చిన పంట నాశనం అవడంతో రైతులు రోడ్డున పడ్డారు. నాసిరకం మందుల వల్ల దిగుబడులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 500 ఎకరాల వరకు మందును పిచికారీ చేశామని వారన్నారు. ఇప్పటికైనా నకిలీ పురుగు మందులను అరికట్టి తగు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. సంబంధించి సీడపీడలకు సంబంధించి పురుగు మందులు సింజెంటా కంపెనీ వారి నుంచి యాంప్లిగో మందుని సింజెంటా కంపెనీ రిప్రజెంట్గా పనిచేస్తున్న కావల్లో జగదీష్ కుమార్ మాకు దీని మీద అడ్వర్టైజ్ చేశాడు. ఈ మందు వాడండి, మీకు 2 సార్లు వాడితే పంట దిగుబడి మంచిగా వస్తుంది, పురుగు చీడపీడలు ఉండవని చెప్పి మాకు ఎంకరేజ్ చేశాడు. అతను మాటలు నమ్మి మేము కలిగిరి డీలరు అంకిరెడ్డి దగ్గర ఈ మందులు తీసుకొని వాడిన తర్వాత ఒక్క పురుగు కూడా చనిపోలేదు. మాకు ఈ మందు వాడినందువల్ల పూత దెబ్బతినిపోయింది. ఒక్క పురుగు కూడా ఇది కాలేదు. ఒక ట్రాక్టర్ డ్రమ్ముకు వచ్చి దాదాపు 4,000 రూపాయలు ఈ పురుగు కాస్ట్ అయినది. ఆ విధంగా మాకు ఈ కంపెనీ వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళకి తెలియపరిచాం, ఈ మందు పనిచేయలేదు, పురుగులు చచ్చిపోలేదు. కంపెనీ వాళ్ళు కూడా వచ్చి చూసి ఒప్పుకున్నారు, పురుగు మందు పనిచేయలేదు, పురుగులు చచ్చిపోలేదు, మేము కంపెనీ వాళ్ళతో చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. మేము దానికి కూడా సరేలే మాకు కొంత న్యాయం చేస్తారని మేము అంగీకరించాము. తర్వాత వాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. మాకు దీని మీద గవర్నమెంట్ వారు స్పందించి కంపెనీ పైన చర్యలు తీసుకొని